హలో, ఎవరండి? నమస్కారం సార్. నా పేరు ప్రియాంక. నేను జగనన్న కార్యాలయం నుండి కాల్ చేస్తున్నాను. చెప్పండి. మీకు ఎవరు చెప్పారండి నా పేరు? సార్, ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో మీ యొక్క డీటెయిల్స్ అనేవి తీసుకోవడం జరిగింది సార్. ఎందుకు తీసుకున్నారు? సార్, మీరు మీ ప్రాంతంలో చేస్తున్న మంచి పనులను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు డీటెయిల్స్ అనేవి తీసుకున్నారు సార్. ఏం చేశాను నేను మంచి పనులు? సార్, నేను చేసిన మంచి పనులు ఏంటండి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి పూర్తిగా తెలుసుకున్నారు సార్ పాదయాత్ర చేస్తున్న సమయంలో. అవునండి. నా ఊరేది, నా జిల్లా ఏదో చెప్పండి. సార్, మీ మండలం వచ్చేసి విజయవాడ రూరల్, డిస్టిక్ వచ్చేసి కృష్ణా డిస్టిక్, సిద్ధార్థ నగరే కదా సార్? అవును సార్. మీరు చేసిన మంచి పనులను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మీ నెంబర్ అనేది సేకరించారు సార్. మీకు జగనన్న పిలుపు సమావేశానికి సంబంధించి లెటర్ అనేది పంపించడం జరిగింది సార్. కానీ పూర్తి వివరాలు లేకపోవడం వలన అది ఇండియా పోస్ట్ నుంచి వెనక్కి వచ్చింది. కాబట్టి కొన్ని వివరాలు అనేవి తెలుపగలరా సార్? మంచి పనులు అంటే నేను ఏం చేశాను మంచి పనులు? ఏమో సార్, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి గురించి ఎంక్వైరీ చేస్తున్నారుగా, మీ గురించి కూడా కొన్ని రెస్పాండ్ అనేది వచ్చింది సార్. పాజిటివ్ రెస్పాండ్ అనేది వచ్చిందంట. అందువల్ల ఏమోనండి మంచి పనులు పాజిటివ్ రెస్పాన్స్ అంటే ఏ రెస్పాన్స్ ఇచ్చాం మేము? సార్, ఆ టైంలో నేను లేను కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కదా, నేనేమి ఇచ్చాను, మీకేమొచ్చింది? మీరు అలా నన్ను అంత క్లియర్ కట్గా నా నెంబర్తో నన్ను పేరు పెట్టి పిలిచి అంత క్లియర్గా నా ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తున్నారు. ఏముంది? మీకేం కావాలో చెప్పండి. సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటున్నారా? నాకేం పని? కలవాలని అనుకోవట్లేదా సార్? నాకేం పని అండి అసలు? ఎవరు చెప్పారు మీకు? మీకు ఎవరు చెప్పారు నేను కలుస్తానని? ఎవరు చెప్పలేదు సార్. మీరు అలా చెప్తున్నారు. మరి ఎవరు చెప్పకుండా నా ఫోన్ నెంబర్తో నన్ను పిలిచి ఫోన్ చేసి మీరు కలవాలనుకుంటున్నారని అడిగి ఎవరు చెప్పలేదు అన్నారు. ఎవరు మరి కలవాలనుకున్నారో ఎవరు? మీరు ఏమైనా మధ్యవర్తి చేశారా నాకు ఆయనకి కలవడానికి? కాదు సార్, మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ లో వచ్చేస్తాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీ యొక్క సలహాలు సూచనలు అనేవి సార్ తెలుసుకోవాలనుకున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఏంటంట ఇంకా అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీరు ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వడం కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే తెలుసుకోవడానికి సార్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ మీకు ఒక లెటర్ అనేది పంపించడం జరిగింది సార్. కానీ కొన్ని పూర్తి వివరాలు లేకపోవడం వలన అది ఇండియా పోస్ట్ నుంచి వెనక్కి వచ్చింది సార్. అందుకని మీకు మేము మళ్ళీ రిటర్న్ కాల్ చేశాం సార్. అసలు నా ఫోన్ నెంబర్ ఉండి నాతో మీరు డైరెక్ట్ గా మాట్లాడతా, నా పేరు పెట్టి పలకరిస్తా, నా డీటెయిల్స్ లేవని మీకు ఎవరు చెప్పారు? నా పేరు నా ఫోన్ నెంబర్ అంత క్లియర్ కట్ గా మీకు ఎవరు ఇచ్చారు? సార్, చెప్తున్నాను కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో పాదయాత్ర టీమ్ మెంబర్స్ ఉంటారు కదా సార్. సార్ వాళ్ళు అంటే మన పార్టీ ఆఫీస్ లో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మీ లెటర్ అనేది మీ డీటెయిల్స్ అనేవి సేకరించడం జరిగింది. ఎలా ఉంటాయండి నా డీటెయిల్స్? ఎలా ఉంటాయి? నేను ఎవరైనా కలిసాడా? నేను ఎవరైనా కలిసానా? నేను మీకు చెప్పానా? నా డీటెయిల్స్ మీ దగ్గర ఎలా ఉన్నాయి? నేను అడుగుతుంది అది. మీరు అది చెప్పండి. అటొచ్చి ఇటొచ్చి పాదయాత్ర చేశాడు, పక్కింటి నుంచి వెళ్ళాడు, నేనేం మాట్లాడలేదే, నేనేం మీతో ఎప్పుడు కలవలేదే, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళతో నాకు ఏనాడు ఇన్ఫర్మేషన్ లేదే. మీ దగ్గర నా ఫోన్ నెంబర్ అలా వచ్చింది, మీరు నన్ను అంత డైరెక్ట్గా చెబుతున్నారు. నాకు లెటర్ ఎట్లా పంపించగలుగుతారు మీరు అసలు? ఓకే సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని అనుకోవట్లేదు కదా సార్? మీరు వచ్చి కలుపుతారా? మీరు ఏమైనా చేశారా మధ్యవర్తి? మీతో నేను చెప్పాను ఏమన్నా? సార్, మధ్యవర్తి అని కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాల్లోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. చేసుకోమను రావడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.